నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి. మేజర్ ధ్యాన్ చంద్కు నేతల ఘన నివాళి. పెద్దపల్లి సుల్తానాబాద్లోని పలు ఆసుపత్రుల్లో తనిఖీలు. నకిలీల వివరాలు సేకరించిన తెలంగాణ వైద్య మండలి ప్రతినిధులు. ఆలయాల్లో కొనసాగుతున్న రద్దీ. వేములవాడ రాజన్నకు వైభవంగా 1,00,000 బిల్వార్చన. ఇక వార్తల వివరాలు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా క్రీడా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం హుస్నాబాద్ ప్రభుత్వ పాఠశాలలో జాతీయ స్థాయిలో రాణించిన క్రీడా విద్యార్థులను సన్మానించారు. పాఠశాల విద్యార్థులకు యోగాసనాలపై పలు సూచనలు చేశారు. విద్యార్థులు వచ్చే ఏడాది కల్లా స్పోర్ట్స్ స్కూల్లో అడ్మిషన్లు తీసుకోవాలన్నారు. నియోజకవర్గం నుంచి రాష్ట్ర స్థాయికి ఎంపికైతే 50,000, జాతీయ స్థాయికి ఎంపికైతే 1,00,000 నగదు బహుమానం అందజేస్తామని మంత్రి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పాల్గొన్న అన్ని రకాల క్రీడలు 37 క్రీడలు ఉంటాయని చెప్పినారు. ఏ స్పోర్ట్స్ అయినా స్టేట్ లెవెల్లో హుస్నాబాద్ నుంచి పార్టిసిపేట్ అయితే వాళ్ళకు 50,000 రూపాయల వ్యక్తిగత బహుమతిని, ఎంతమంది 10 మంది ఉంటే 10 మందికి 50,000 రూపాయల బహుమతిని ఇస్తాం. బహుమతి 50,000, 1,00,000, 10 రూపాయలే కాదు, అదొక ప్రోత్సాహకం, అదొక స్ఫూర్తిదాయకంగా ఉండాలి. నేను డబ్బుతోటి ఆ క్రీడల పట్ల ఆకర్షితులు చేసే ప్రయత్నం చేస్తలే. మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు కావచ్చు, మీరు పుట్టిన ఊరు కావచ్చు, ఈ ప్రాంతం కావచ్చు, గర్వించాలంటే మీరు ఏదో ఒక రంగంలో నైపుణ్యాన్ని పాటించాలి. ఆ రంగంలో మీరు తప్పకుండా గమ్యాన్ని చేరాలి. అందుకు తర్ఫీదు, శిక్షణ అవసరం. నేను ప్రత్యేకించి పీఈటీలను ఎవరైతే వ్యాయామ క్రీడా ఉపాధ్యాయులు ఉన్నారో వారందరికీ సంబంధించి నియోజకవర్గంలో ఎక్కడెక్కడైతే రిక్రూట్మెంట్ ఉందో వాటన్నిటికి సంబంధించి ఖాళీలుంటే వాటి వివరాలు కూడా తప్పకుండా ఎక్కడ కూడా హుస్నాబాద్ సంబంధించి. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడా పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని పలువురు పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని బాలుర పాఠశాలలో మండల స్థాయి క్రీడోత్సవాలు ప్రారంభించారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్ బాలుర హైస్కూల్లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 68వ మండల స్థాయి క్రీడా పోటీలను మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రమేష్ బాబు, మున్సిపల్ కమిషనర్ ఎండి అయాస్, ఎంపీడీఓ, స్థానిక కౌన్సిలర్ రావికంటి రాజు, 27వ కౌన్సిలర్ గాజుల భాస్కర్, నాయకులు భోగం వెంకటేష్, మండల నోడల్ ఆఫీసర్, వివిధ పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. క్లాసులు అయిపోయిన తరుణంలో మరి ఈరోజు ప్రభుత్వాలన్నీ కూడా మరి పేద విద్యార్థులందరూ కూడా మంచిగా చదివేయాలనే ఆలోచనతో మరి వారికి ఎన్నో సదుపాయాలు ఉండే విధంగా ఈనాడు కార్పొరేట్ స్కూళ్ళకు ధీటుగా ఈనాడు బిల్డింగ్ చూస్తూనే వెళ్తూ ఉన్నది. మరి కార్పొరేట్ వ్యవస్థలో మరి అపార్ట్మెంట్ టైప్ ఉంటుంది తప్ప అక్కడ వాతావరణం అనుకూలంగా ఉండదు. ఇక్కడ ఇంత మరి ఒక బీటెక్ కాలేజీలో ధీటుగా ఇక్కడ ఒక హై స్కూల్ ఉన్నదంటే మరి ప్రభుత్వాలు తీసుకొచ్చిన ఆలోచన. ఎందుకంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే నా జీవితం అయిపోయింది, నా పిల్లలు బాగుండాలనే ఆలోచనతో ప్రైవేట్ స్కూళ్ళకు వాళ్ళు పండించిన పంటను వాళ్ళు ఉండే ఉద్యోగాల్లో వచ్చిన డబ్బులన్నీ కూడా ఈరోజు మరి విద్యా వైద్యం కొరకే పెట్టడం జరుగుతూ ఉన్నది. అట్లాంటి తరుణంలో మీరందరూ కూడా బాగా చదువుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. మీరైతే 15 ఏళ్ళు మీరు కష్టపడితే మీ జీవితాంతం కూడా బాగుంటుంది, మీ కుటుంబం బాగుంటుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు అంబటి రవీందర్ ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించారు. హాకీ క్రీడాకారులు ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా విద్యార్థులు ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ చౌక్ వద్ద విద్యార్థులు పలు విన్యాసాలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు అంబటి రవీందర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. క్రీడాకారుడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి
ధ్యాన్ చంద్ యొక్క బర్త్డేను పురస్కరించుకొని జాతీయ క్రీడా దినోత్సవంగా భావిస్తూ పై అధికారుల యొక్క ఆదేశానుసారం ఈరోజు మా యొక్క పాఠశాల కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఈరోజు కొన్ని క్రీడలు మరియు వివిధ రకాల అంశాలను దృష్టిలో పెట్టుకొని వివిధ పిల్లలందరూ కూడా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించారు. మున్సిపల్ పరిధిలోని సెయింట్ మేరీస్ పాఠశాలలో మేజర్ ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం 30 మంది వ్యాయామ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ లయన్ మాటేటి శ్రీనివాస్, జిల్లా కోఆర్డినేటర్ వలస నీలయ్య, పిట్టల వెంకటేశం, పూసాల సాంబమూర్తి, రాయల్ల నవీన్, రామకృష్ణ, పల్లా అనిల్ కుమార్, భార్గవ్ కృష్ణ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. వాళ్ళ లక్ష్యంగా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ స్థాయిలో మీకున్నటువంటి నెట్వర్క్ ద్వారా ఈ క్రీడలకే కాదు వివిధ ఏ అవసరం ఉన్న పేదవారికి కావచ్చు, అన్నదానం కావచ్చు, లేకపోతే ఏదైనా విద్యాదానం కావచ్చు, అన్ని రంగాలలో లయన్స్ క్లబ్ వారు తమ యొక్క శైలిలో సేవ చేసే కులం. క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ గారి పుట్టినరోజు వారు 1905 సంవత్సరం ఆగస్టు 29న మేజర్ ధ్యాన్ చంద్ గారు వారి పుట్టినరోజు గౌరవార్థం ప్రతి సంవత్సరం కూడా జాతీయ క్రీడా దినోత్సవాన్ని చాలా ఘనంగా దేశవ్యాప్తంగా అందరూ కూడా జరుపుకుంటారు. అందులో భాగంగా ఈరోజు సెయింట్ మేరీస్ పాఠశాల ప్రిన్సిపల్ గౌరవనీయులు శివరెడ్డి గారి ఆతిథ్యంలో ఈరోజు ఇక్కడ క్రీడా కార్యక్రమాలు చాలా చక్కగా ఘనంగా నిర్వహించడం జరిగింది. పెద్దపల్లి జిల్లాలోని పలు ఆసుపత్రులపై తెలంగాణ వైద్య మండలి ఆధ్వర్యంలో దాడి చేశారు. పెద్దపల్లి సుల్తానాబాద్లోని నకిలీ అల్లోపతి ఆసుపత్రుల్లో తనిఖీలు చేశారు. వివిధ పేర్లతో ఏర్పాటు చేసిన ఆసుపత్రుల్లో ఎలాంటి అర్హత లేని వారు వైద్యం చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. తనిఖీల సమాచారం తెలియడంతో నకిలీ వైద్యులు తమ క్లినిక్లు, ల్యాబ్స్, పర్మిషన్ లేని మెడికల్ షాపులు మూసివేశారని తెలిపారు. అర్హత లేని వారు వైద్యులుగా చెలామణి అవుతూ యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ ఇస్తున్నట్టు గుర్తించి తగిన ఆధారాలు సేకరించామని బృందం సభ్యులు తెలిపారు. ఎన్ఎంసీ చట్టం 3454 ప్రకారం నిందితులపై కేసు నమోదు చేయనున్నట్టు వెల్లడించారు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని వేములవాడ క్షేత్రంలో రద్దీ కొనసాగుతుంది. రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు శ్రీ రాజరాజేశ్వర స్వామితో పాటు అమ్మవారిని దర్శించుకున్నారు. అంతకుముందు తలనీలాలు సమర్పించి కోడెమొక్కులు చెల్లించుకున్నారు. రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులు ధర్మ దర్శనం, శీఘ్ర దర్శనం, క్యూలైన్, బ్రేక్ దర్శనం ద్వారా ఆలయంలోకి ప్రవేశించి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. వేలాది మంది భక్తులు తరలిరాగా వారికి అనుగుణంగా ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపారు. కాగా వాహనాలతో ఆలయ గుడి చెరువు పార్కింగ్ స్థలం సైతం కిటకిటలాడింది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఆరుద్ర నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవత అర్చనలు జరిగాయి. శ్రావణ మాస ఏకాదశిని పురస్కరించుకుని రాజన్నకు వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య 1,00,000 బిల్వార్చన నిర్వహించారు. 1,00,000 బిల్వార్చన సందర్భంగా ఆలయంలో అభిషేకాలు రద్దు చేసినట్టు అధికారులు ప్రకటించారు. Yeah.
పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా సామూహిక లక్ష బిల్వార్చన వేడుకలు నిర్వహించారు. ఉదయం నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు తదితర పూజా కార్యక్రమాలు జరిపించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఇన్ఛార్జి ఈవో సుధాకర్, ధర్మకర్త మండలి సభ్యులు తగు ఏర్పాట్లు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకల్లో 200 జంటలు పాల్గొన్నాయి. శ్రావణ మాసం పురస్కరించుకొని ఈరోజు ఏకాదశి ఆర్ద్రరక్ష సందర్భంగా ప్రతి సంవత్సరం మాదిరిగా ఈరోజు సామూహిక లక్ష బిల్వార్చన, శ్రీ స్వామివారికి మహాన్యాస ఏకాగ్రాభిషేకము, అదేవిధంగా రుద్రహణాఖ్యామ కార్యక్రమాలు ముగించుకొని అత్యంత వేగంగా చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మా ఈవో గారు మరియు ధర్మకర్త సభ్యులు మరియు పెద్దలందరూ కూడా పాల్గొని, మీడియా వాళ్ళు కూడా పాల్గొని మా అందరికి సహకరించినారు. ఈ కార్యక్రమంలో 200 మంది దంపతులు పాల్గొని శ్రీ స్వామివారి సేవించి తరించినారు. ఈ కార్యక్రమం లోక సుభిక్షం కోసం చేయడం జరిగింది. కావున అందరూ కూడా సుభిక్షంగా ఉండి ఆయుర ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలోని అశ్విని ఆసుపత్రిలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. డాక్టర్ సత్యనారాయణ దంపతులు వెంకటేశ్వర స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం డాక్టర్ దంపతులను అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. స్వామివారి గోత్రము అచ్యుత గోత్రమట. అంతవేద శాఖాధ్యాయని అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకాయ. ఏ మాస్తిపాస్తులు ఉన్నాయని అడిగితే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు మా స్వామి. కింద ఉన్నటువంటి భూలోక, భవర్లోక, సువర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక, సత్యాది లోకాలు, పైన ఉన్నటువంటి అతల, వితల, సుతల, రసాతల, మహాతల, పాతాళాది సప్తలోకాలు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పాండవలంక గుట్టపై లక్ష్మీదేవి పట్నాలు వైభవంగా జరిగాయి. ఏటా శ్రావణ మాసం సందర్భంగా వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. రద్దీ దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పాండవలంక గుట్టపై లక్ష్మీదేవి పట్నాలు ఘనంగా నిర్వహించారు. వెన్నంపల్లి గ్రామానికి చెందిన పాలు దాసరి మోహన్ అనే భక్తుడు దాతల సహకారంతో పాండవలంక జలపాతం ఆవరణలో మహాగణపతి, నందీశ్వరుడు, సూర్య భగవానులు, జోడు నాగదేవతలు, పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీదేవి, శ్రీ వెంకటేశ్వర్లు తదితర విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రత్యేక హోమాలు చేశారు. ఈ వేడుకల్లో మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. పాండవలంక జలపాతాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాండవలంక జలపాతాన్ని చూసేందుకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అధిక సంఖ్యలో పర్యాటకులు తరలి వస్తారని తెలిపారు. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీలు జెట్టి దేవేందర్, పనాస మల్లయ్య, పోలు దాసరి మోహన్, ఎండి ఖలీముద్దీన్, రమేష్, యాదగిరి శ్రీనివాస్ పాల్గొన్నారు. పాండవులు అరణ్యవాసం వెళ్ళేటువంటి కాలంలో ఈ ప్రాంతంకు వచ్చి ఈ ప్రాంతంలో కూడా బస చేసి ఇక్కడ కూడా నివాసం ఏర్పరచుకొని కొద్ది రోజులు ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి, చరిత్ర మనం చరిత్ర పుటల్లో చదువుతూ ఉంటే తెలుస్తుంది. కాబట్టి ఆనాడు ఇక్కడ శివుడు, తర్వాత శ్రీరామచంద్రుడు కానీ, ఆ తర్వాత లక్ష్మీదేవత కానీ, నాగదేవత కానీ, తర్వాత రకరకాలైనటువంటి దేవతలను ఇక్కడ పొందుపరుచుకొని వారు ఈ ప్రాంతంలో పూజలు చేసినటువంటి పాండవుల లోక ఈ ప్రాంతం. కాబట్టి మీరు చూసినట్లయితే లక్ష్మీదేవర్లు అంటారు, అంటే లక్ష్మీ అమ్మవార్లు. లక్ష్మీ అమ్మవార్లకు పుట్టిన ఇల్లు ఈ పాండవలంక. ఇది గ్రామం వెన్నంపల్లిలో ఉండడం చాలా సంతోషకరం. ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు అన్ని విగ్రహ ప్రతిష్టాపనలు జరుగుతున్నాయి. ఇక్కడ లేని విగ్రహం అంటూ లేకుండా అన్ని విగ్రహ ప్రతిష్టాపనలు జరగడం చాలా సంతోషకరమైన విషయం. ఆ విగ్రహాల పేర్లు ఒకసారి చెప్తున్నానండి. ఈరోజు ముఖ్యమైనది ఏంటంటే నంది విగ్రహ ప్రతిష్టాపన, దాంతోపాటు అమ్మవారు, జోడు నాగపాములు, సూర్యభగవానుడు, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవత, సరస్వతీదేవి, ఇలా అన్ని విగ్రహాలు. ఇలా ఎందుకు పెట్టామనంటే ఇది చాలా పుణ్యక్షేత్రము, రాముడు పూజించిన పుణ్యక్షేత్రం కాబట్టి ఇక్కడ లేని విగ్రహం అంటూ లేకుండా సర్వదేవ దర్శనం అంటూ మేము పెట్టడం జరిగిందండి. దీనికి చాలామంది దాతలు సహకరించారు. అందులో ముఖ్యంగా సహకరించిన వాళ్ళు నేను.
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని రామన్నపల్లెలో ఘనంగా పోచమ్మ బోనాలు నిర్వహించారు. కాలనీ వాసులు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ వేడుకల్లో కాంగ్రెస్ హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించారు. పోచమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని వేడుకున్నట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ మేడిపల్లి రవీందర్, గ్రామస్తులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మల్లారెడ్డిపల్లిలోని హనుమంతుని ఆలయంలో ద్వార ప్రతిష్ఠ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మేకల ఎల్లారెడ్డి, ఆర్యవేశ్య సంఘ మండల ఉపాధ్యక్షులు పల్లెర్ల కిరణ్, శ్రీరామ్ భట్ల శివశర్మ, దూలం సమ్మయ్య, గోనెల సమ్మన్న, లక్ష్మారెడ్డి, కోమల్ రెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. చూసుకొని తెలియదు ఎన్నిసార్లు నిన్న నిన్న బయట ఫోన్ చేసినట్లు లిఫ్ట్ చేసింది జగిత్యాల జిల్లా ధర్మపురి ప్రభుత్వ ఆసుపత్రిని విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తనిఖీ చేశారు. జనరల్ డయాలసిస్తో పాటు ఓపీ వార్డులను పరిశీలించారు. పేషెంట్లకు అందిస్తున్న వైద్య సేవల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ దవాఖానాల్లో వైద్య సేవలు అందిస్తున్నట్టు తెలిపారు. ఈ ఆసుపత్రుల్లో అన్ని రకాల జ్వరాలకు సంబంధించిన మెడికల్ టెస్ట్ కిట్లు, మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. ఆసుపత్రిలో వైద్య సిబ్బంది కొరత ఉందని, బెడ్స్ సంఖ్య పెంచాలని అధికారులు తన దృష్టికి తీసుకురాగా త్వరలో సమస్యలను పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. మాతా శిశు ఆసుపత్రిని వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులతో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పేషెంట్లు సుమారు రోజుకు 140-130 మంది ఓపీ అవుట్ పేషెంట్స్ వచ్చి డాక్టర్ల దగ్గర వాళ్ళకి జ్వరాలు కానీ, వారికి ఉన్నటువంటి ఇబ్బందులు కానీ డాక్టర్లు అటెండ్ అవ్వాలి. మరి వారికి సంబంధించినటువంటి పేషెంట్స్కి సంబంధించినటువంటి మెడికల్ పరంగా ఇక్కడ ఇబ్బంది జరగకుండా, అదేవిధంగా ల్యాబ్లో టెస్టింగ్ సంబంధించిన పరీక్షలు చేసే విషయంలో కూడా ఇబ్బంది జరగకుండా, మెడికల్ పరంగా డాక్టర్స్ ఏదైతే ఆ మందులు ఇచ్చే విధంగా మరి అక్కడ ఉన్నటువంటి అధికారులతో స్టాఫ్తో మాట్లాడడం జరిగింది. ఏమున్నా కూడా ప్రజలకు ఇబ్బంది కాకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటయ్యే విధంగా మేము ఆ ద్వారా ఆదేశాలు ఇప్పిస్తామనే విషయాన్ని మనవి చేసుకుంటూ, ఇప్పుడు నేను ఈరోజు వచ్చిన సందర్భంగా ఒక హోంగార్డ్ని అరేంజ్ చేసే విధంగా. భూపాలపల్లి జిల్లా కాటారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి పరిసరాలు మొత్తం కలియతిరిగి ఓపీ రిజిస్టర్తో పాటు పేషెంట్లకు అందుతున్న వైద్య సేవల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిసరాల్లో మొక్కలు నాటి ఆసుపత్రి ఆవరణను ఆహ్లాదకరంగా తయారు చేయాలన్నారు. జ్వరాల నియంత్రణకు ఇంటింటి సర్వే చేయాలని, అత్యవసర మందులు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. రక్త పరీక్షలో లక్షణాలు ఉంటే ఎలీషా పరీక్షలు నిర్వహించారు. మహాదేవ్పూర్, పలిమెల, మహాముత్తారం, మల్హర్ మండలాల్లో వైద్యుల నివాస గృహాల నిర్మాణానికి ప్రతిపాదనలు అందజేయాలని సూచించారు. కాళేశ్వరంలో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నిర్మాణానికి భూములు కేటాయించాల్సి ఉన్నట్లు తెలిపారు. అనంతరం బాలాజీ ఆసుపత్రిని కలెక్టర్ తనిఖీ చేశారు.
పెద్దపల్లి జిల్లా గోదావరికని బాపూజీ నగర్లో 1 టౌన్ పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. ప్రతి ఇంటిని తనిఖీ చేసి కుటుంబ సభ్యుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. సరైన ధ్రువపత్రాలు లేని ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా సిఐ ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ యువత నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ప్రాణాలను కోల్పోతున్నారని, రోడ్డు భద్రత ప్రమాణాలను పాటించి విధిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. మత్తుకు బానిసగా మారి కుటుంబాలకు దూరమవుతున్నారని, గంజాయి తాగినా విక్రయించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పెరుగుతున్న టెక్నాలజీతో సైబర్ నేరాలు ఎక్కువయ్యాయని, సోషల్ మీడియాలో పర్సనల్ పోస్టింగ్లు పెట్టి మోసపోవద్దన్నారు. మతపరమైన విద్వేషాలకు తావు లేకుండా శాంతియుత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని సూచించారు. ఈ తనిఖీల్లో గోదావరికని 1 టౌన్ 2 టౌన్ పోలీసులతో పాటు డాగ్ స్క్వాడ్ సిబ్బంది పాల్గొన్నారు. ఏమైనా బయట నుంచి వచ్చి కిరాయిలకు ఉంటారు కాబట్టి వాళ్ళకు సంబంధించి చెక్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఏరియాలో ఉన్న పబ్లిక్తో మాట్లాడడం జరిగింది. వీళ్ళకు ముఖ్యంగా సైబర్ క్రైమ్ గురించి, తర్వాత క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్ మహిళల పట్ల జరుగుతున్న నేరాల గురించి, అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్లకు సంబంధించి వివరించడం జరిగింది. ఎవరైతే కిరాయికి ఉంటున్నారో వారి యొక్క పూర్తి వివరాలను తీసుకోవాలని కూడా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఈ ప్రాంత ప్రజలు పాల్గొనడం. గిరిజన తండాల్లో విద్యకు దూరమవుతున్న వారిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో జరిగిన తీజ్ ఉత్సవాల్లో మాజీ ఎంపీ రాజయ్యతో కలిసి మంత్రి పొన్నం పాల్గొన్నారు. ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించి గిరిజన మహిళలతో కలిసి నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజనులకు తీజు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. 1978లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తెచ్చిన రిజర్వేషన్లతో గిరిజనులు అనేక ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందారని గుర్తు చేశారు. ఇంకా వెనుకబడిన తండాలు సౌకర్యాలు లేక చదువుకు దూరంగా ఉంటున్న గిరిజనులుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు. పాల్గొన్న అన్ని రకాల క్రీడలు 37 క్రీడలు ఉంటాయని చెప్పినారు. ఏ స్పోర్ట్స్ అయినా స్టేట్ లెవెల్లో హుస్నాబాద్ నుంచి పార్టిసిపేట్ అయితే వాళ్ళకు 50,000 రూపాయల వ్యక్తిగత బహుమతిని, ఎంతమంది 10 మంది ఉంటే 10 మందికి 50,000 రూపాయల బహుమతిని ఇస్తా. బహుమతి 50,000 లక్షణ 10 రూపాయలే కాదు, అదొక ప్రోత్సాహకం, అదొక స్ఫూర్తిదాయకంగా ఉండాలి. నేను డబ్బుతోటి ఆ క్రీడల పట్ల ఆకర్షితులు చేసే ప్రయత్నం చేస్తలే. మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు కావచ్చు, మీరు పుట్టిన ఊరు కావచ్చు, ఈ ప్రాంతం కావచ్చు, గర్వించాలంటే మీరు ఏదో ఒక రంగంలో నైపుణ్యాన్ని పాటించాలి. ఆ రంగంలో మీరు తప్పకుండా గమ్యాన్ని చేరాలి. అందుకు తర్ఫీదు శిక్షణ అవసరం. నేను ప్రత్యేకించి పీఈటీలను ఎవరైతే వ్యాయామ క్రీడా ఉపాధ్యాయులు ఉన్నారో వారందరికీ సంబంధించి నియోజకవర్గంలో ఎక్కడెక్కడైతే రిక్రూట్మెంట్ ఉందో వాటన్నిటికి సంబంధించి ఖాళీలుంటే వాటి వివరాలు కూడా ఇవ్వండి. తప్పకుండా ఎక్కడ కూడా హుస్నాబాద్కు సంబంధించి రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల పరిషత్తు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హాజరై మాట్లాడారు. నియోజకవర్గంలో ఇలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 156 మంది లబ్ధిదారులకు 33,82,000 విలువగల చెక్కులు పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జయశీల, తహసీల్దార్ పుష్పలత, కాంగ్రెస్ జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు కూస రవీందర్, సెస్ డైరెక్టర్ సుధాకర్, మాజీ ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, మండల అధ్యక్షులు రమణారెడ్డి పాల్గొన్నారు. కుటుంబానికి ఒక మానసిక ధైర్యాన్ని ఇవ్వాలి, ఆర్థికంగా ఎంతో కొంత చేయూతనిచ్చి ఆ కుటుంబాన్ని నిలబెట్టుకోవాలి, ఆ కుటుంబాలకు అండగా ఉండాలని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ బోయినపల్లి మండలంలో మీరు గతంలో అప్లై చేసుకున్న 156 మందికి దాదాపు 33,82,000 రూపాయల మొత్తాన్ని నేను ఎమ్మెల్యే గెలిచినప్పుడు చాలా మంది అప్లై చేసుకున్నారు. అవి కూడా 2-3 రోజుల్లో మళ్ళీ చెక్కులు వచ్చే ఉంది. ఇక్కడ మీ బిడ్డగా, మీ సోదరుడిగా మీరు ఎంతో నమ్మకం కొద్దీ మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుల్లాగా నన్ను ఆదరించి గెలిపించిన మీ ప్రతి కష్టంలో నేను మీ అందరికీ తోడుంటానని చెప్పి మీకు ఎవరు ఏ పని మీద వచ్చినా, ఏ ఆపద మీద వచ్చినా మీరు నాకు ఓటేసిండ్రా, ఓటేయలేదా, మీరు నా పార్టీ అవునా కాదా అని కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గర్జనపల్లి ఉన్నత పాఠశాలలో తెలుగు భాష దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెలుగు భాష ఉన్నతికి కృషి చేసిన గిడుగు రామ్మూర్తి పుట్టినరోజు సందర్భంగా తెలుగు అధ్యాపకురాలు నన్నపురాజు ఉమారాణిని సన్మానించారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు వెంగళ శ్రీనివాస్ మాట్లాడుతూ మాతృభాష కన్నర్తాలితో సమానమని, కార్పొరేట్ వలలో పడి తెలుగును నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు. తెలుగు భాష పరిరక్షణకు ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. ఈ సందర్భంగా పిల్లలకు క్విజ్, పద్య పఠన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రేమ్ సాగర్, బలరాం, శ్రీనివాస్ పాల్గొన్నారు.
బలవంతమైన సర్పము సరిసీమల చేత చిక్కి సాగవేసినది. అనగనగా రాగమని చేయుచుండును తిని అతిని ఆమెము తీయను. చల్లగాన కంచు మాగునట్లు కంకము మౌన విశ్వదాపి రామ వినురవేమ. పుణ్య పురుషులు వేరేయా విశ్వదాపి రామ వినురవేమ. నాకు ఉద్యోగం వద్దు, నేను అనుకున్నది సాధించాలి అనే పట్టుదలతో ఆయన గురజాడవారు ఆయనతోనే ఇలా అటువంటి వాళ్ళతో సహకారంతో అందరితో ఆయన ముఖ్యంగా ప్రధాన కారకుడు తెలుగు భాషా దినోత్సవం ఏర్పాటు చేసుకోవడానికి వల్ల ఇడుగు రామమూర్తి పంతులు గారు. ఆయన జన్మదినాన్ని మనం ఈరోజు పండగలాగా తెలుగు భాషా దినోత్సవంగా ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సూపర్ మార్కెట్ను ఎమ్మెల్యే విజయరమణారావు ప్రారంభించారు. అనంతరం చందపల్లి డబుల్ బెడ్రూమ్ సముదాయాల వద్ద 3,45,00,000తో చేపట్టిన రోడ్లు, డ్రైనేజీలు, 1,55,00,000తో చేపట్టిన నీరు, విద్యుత్ సరఫరా పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానికంగా లభ్యమయ్యే వనరులు, వస్తువుల ఆధారంగా ప్రజల అవసరాలకు తగ్గట్టుగా మహిళా శక్తి బిజినెస్ మోడల్స్ రూపొందిస్తామన్నారు. రానున్న 5 ఏళ్లలో మహిళా సంఘాలకు బ్యాంకు రుణాలు అందజేస్తామన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయాలలో లబ్ధిదారులకు అవసరమైన అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ, మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ మమతారెడ్డి, కమిషనర్ ఆకుల వెంకటేష్ పాల్గొన్నారు. తెలంగాణ సమాజాన్ని జ్ఞాన సమాజంగా మార్చాలనే కృతనిశ్చయంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ ప్రొఫెసర్ రియాజ్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడారు. మెట్రోపాలిటన్ సిటీలో ఉన్న విధంగా హుస్నాబాద్ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రంథాలయాలను అభివృద్ధి చేసి జాబ్ క్యాలెండర్కు అనుగుణంగా పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలను అందుబాటులో ఉంచుతామన్నారు. హుస్నాబాద్ ప్రజల ఆశీర్వాదంతోనే మంత్రి పొన్నం ఎమ్మెల్యేగా గెలుపొందినట్టు గుర్తు చేశారు. మంత్రి సహకారంతోనే త్వరలో సిద్దిపేట తరహాలో ఉండే గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. పొన్నం ప్రభాకర్ గారు లాంటి తెలంగాణ ఉద్యమకారులను ఈ ప్రాంత ఎమ్మెల్యేగా ఎన్నుకొని తద్వారా మంత్రివర్గంలోకి వారిని తెలంగాణ సమాజం కోరిక మేరకు చేర్చుకొని ఈ ప్రాంతం ఏదైతుందో తన విశాలత్వాన్ని, తన పోరాట వారసత్వాన్ని కోరుకుంది. త్వరలోనే మేము ఈ గ్రంథాలయ నిర్మాణం ఏదైతుందో అది చివరి దశలో ఉంది. త్వరలో దాన్ని పూర్తి చేసి ఈరోజు హైదరాబాదులో, వరంగల్లో పెద్ద పెద్ద గ్రంథాలయాలు ఏవైతున్నాయో వాటికి ధీటుగా, వాటికి సమానంగా ఈ గ్రంథాలయాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తాం. అలాగే హైదరాబాద్లో విద్యార్థులకు ఎన్ని మ్యాగజైన్స్, ఎన్ని న్యూస్ పేపర్స్, ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయో అవన్నింటినీ కూడా హుస్నాబాద్ కేంద్రంగా మేము ప్రధానంగా ఆ గ్రంథాలయాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తాం. మీ ద్వారా పొన్నం ప్రభాకర్ గారు గ్రంథాలయ కేంద్ర కార్యాలయానికి వచ్చినప్పుడు హుస్నాబాద్కి సంబంధించిన గ్రంథాలయం మీద నాతో కాసేపు చర్చలు చేశాను. గౌరవ మంత్రివర్యుల ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులపై టీజీఎంసీ దాడులను నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ర్యాలీ చేపట్టారు. స్థానిక మార్కెట్ యార్డ్ నుంచి కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ చేపట్టి కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. కొన్ని రోజులుగా జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులపై జరుగుతున్న దాడులు తమకు ఆందోళనకు గురిచేస్తున్నాయని వాపోయారు. ఈ దాడులకు నిరసనగా వైద్య సేవలు నిలిపి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చామన్నారు. తమ వృత్తిని యథావిధిగా కొనసాగించుకునే అవకాశం కల్పించాలని కోరారు. కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా భవిష్యత్తులో అన్ని ఎమ్మెల్యేలకు మరియు ప్రజాప్రతినిధులకు మా వినతి పత్రం అందజేయడం జరుగుతుంది. మాకు ప్రభుత్వం వారు అనుమతి ఇచ్చేంత వరకు, ప్రభుత్వం వారు మాకు వెసులుబాటు కలిగించేంత వరకు మేము గ్రామాలలో వైద్య సేవలు నిలిపివేస్తున్నాం. కావున గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా మా యొక్క విజ్ఞాపన మన్నించి మా యొక్క ప్రయత్నానికి సహకరించాలి. మరియు ప్రభుత్వం వారు ఇక్కడైనా ఒక న్యాయవాదులను, ఒక ఇద్దరిని, మొత్తం 14 మందిని కేటాయించి వీళ్ళకి ఎట్లయితే బాగుంటుందని చెప్పేసి 14 మందితో ఒక కమిటీ వేసి ఆ కమిటీ పూర్తి పరిశీలన చేసిన తర్వాత మరి 429 జీవో ద్వారా ఆర్ఎంపీలందరూ కూడా ఫస్ట్ ఎయిడ్ ఇప్పించాలని చెప్పేసి భావించి మేమందరం కూడా 200 రూపాయలు కమ్యూనిటీ పారామెడికల్ బోర్డుకు 200 ఫీజు కట్టి మొత్తం దాదాపుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉండగానే అందరం అప్లై చేసుకుని మేము కమ్యూనిటీ పారామెడికల్ బోర్డు ద్వారా ఇక్కడ పెద్దపల్లి జిల్లా కానీ మిగతా దాదాపుగా పెద్దపల్లి
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో దోమల నివారణ చర్యలు చేపట్టారు. వైద్య సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ ఫైర్త్రం స్ప్రే పిచికారీ చేశారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ సంపత్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని, వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచించారు. ఎవరైనా జ్వరం బారిన పడితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైద్య అధికారులతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడ ఏం వర్షం నీరుని మనం ఉట్టిగా ఏదో వర్షం నీరు అనుకోవద్దు. అందులోనే లార్వా తయారైతే, పీప తయారైతే, దోమ తయారై పుట్టిన డెంగ్యూ పోస్ట్ వస్తుంది. వచ్చినంత ముందు ఏం భయపడద్దు. ఇప్పుడు మేము ఈరోజు ఒక 100 ఇళ్లలో ఫైర్త్రం స్ప్రే చేయడం జరిగింది. మళ్ళీ హౌస్ టు హౌస్ తిరిగి కంటైనర్స్ లార్వా చూడడం జరిగింది. ఇక్కడ కొంతవరకు బాగానే ఉంది, శానిటేషన్ కూడా మంచిగా ఉంది. కాబట్టి మేము ప్రజలు ఎవరు భయపడద్దని మేము వైద్య ఆరోగ్య శాఖ, నేను జిల్లా సబ్ యూనిట్ ఆఫీసరు, మా వైద్యాధికారి, మా డిప్యూటీ డిఎంహెచ్ఓ అనుసారం ఇక్కడికి వచ్చి ఇలా ఇల్లు తిరిగి చేయడం జరిగింది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.